ఆదిలాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకులో జాదవ్ దేవరావు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లించాలంటూ బ్యాంకు రికవరీ సిబ్బంది కుటుంబ సభ్యుల ఎదుటే అవమానించడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుమారుడు ఆకాష్ ఆరోపించారు. బేల మండలం రేణిగూడకు చెందిన దేవరావు బ్యాంకులో వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టి కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో 3,40,000 అప్పుగా తీసుకున్నారు. 6 నెలలకోసారి వడ్డీ టంచనగా చెల్లిస్తున్నా ఇటీవల ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్టోబర్లో చెల్లించాల్సిన వడ్డీ బకాయి పడింది. బ్యాంకు రుణ రికవరీ సిబ్బంది ఇంటికొచ్చి తమ ముందే ఆయన్ను అవమానించేలా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే దేవరావు మృతి చెందారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు దేవరావు ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రుణం ఉన్న బ్యాంకులోనే బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడం, సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు కుటుంబానికి కనీసం 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ వేధింపులతో చనిపోవడం జరిగింది. బ్యాంక్ వేధింపులతో ఈ టార్చర్ వల్ల లాస్ట్ రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా ఒక్క నెల మిస్ కాకుండా కడుతున్నాడు. కానీ లాస్ట్ రెండు నెలల నుంచి ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వలన కట్టకపోవడం వలన ఈరోజు బ్యాంక్ వేధింపులు డైలీ టార్చర్ చేయడం వలన ఈరోజు బ్యాంకులోకి వచ్చి మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్య ఏం జరిగిందో, వాగ్వాదం ఏం జరిగిందో, బ్యాంకులోనే ఈ పురుగు మందు తాగి చనిపోవడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరికీ న్యాయం చేయాలి.